హైదరాబాద్‌లో కలకలం. అర్ధరాత్రి పోలీసుల లాఠీ చార్జీ. అసలు ఏం జరుగుతుందనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, హైదరాబాద్‌లోని మైలారదేవపల్లి పరిధిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిషన్ చతుద్ర పేరుతో పోలీసులు రోడ్లపై ఇళ్ళు, దుకాణాలు, అదేవిధంగా బయట గుమిగూడిన యువకులను లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారన్నమాట. సో, ఎందుకు అలాగా చేశారనేది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మార్చి 27న శ్రీరామనవమి ఉండడం, హైదరాబాద్‌లో పెట్రోల్ దొరకట్లేదని అతి ప్రచారం దృష్ట్యా పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారన్నమాట. అందులో భాగంగానే ఈ మిషన్ చబుద్రాని అమలు చేశారు. సో, నగరంలోని శాంతి భద్రతల పర్యవేక్షణే ధ్యేయంగా హైదరాబాద్ పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో, ఇందులో భాగంగా మైలార్ దేవపల్లి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మైలార్ దేవపల్లి పరిధిలో ఉన్నట్టుండి పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎటువంటి కారణం లేకుండా రాత్రి వేళ ఇళ్ళు, దుకాణాల బయట గుమిగూడిన యువకులు, ఆకతాయికులను చెదరగొట్టేందుకు లాఠీలను పని చేపట్టారన్నమాట. సో, ఒక్కసారిగా భారీ ఎత్తున పోలీసులు మోహరించి లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉన్న యువకులు భయంతో పరుగులు తీశారు. గల్లీల్లోకి దూరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ ఆకస్మిక దాడిలో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగిందన్నమాట. సో, హైదరాబాద్ పాత బస్తీతో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అమలు చేస్తున్న ప్రత్యేక ఆపరేషన్ పేరు ఆపరేషన్ పేరే మిషన్ చతుత్ర. సో, మిషన్ చబుత్ర. హిందీ, ఉర్దూ భాషల్లో చబుద్ర అంటే ఇంటి బయట ఉండే అరుగు లేదా వేదిక అని అర్థం మాట. అర్ధరాత్రి దాటిన తర్వాత యువకులు గుంపులుగా చేరి కాలక్షేపం చేయడం, బైకులపై చెక్కలు కొట్టడాన్ని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం చెబుతా ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.